లండన్లో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. సౌత్ ఎండ్ విమానాశ్రయంలో ఈ ఘటన జరిగింది. టేకాఫ్ అయిన 4 సెకండ్లకే ఫ్లైట్ కుప్పకూలింది. జనరల్ ఏవియేషన్ క్రాఫ్ట్గా పిలిచే బీచ్ B200 సూపర్ కింగ్ ఎయిర్ రకానికి చెందిన విమానంగా అధికారులు గుర్తించారు. ఘటనా స్థలంలో ఎమర్జెన్సీ ప్రకటించారు పోలీసులు. ఫ్లైట్ కూలిన వెంటనే పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ప్రమాదం జరిగిన ప్రదేశంలో దట్టమైన పొగ అలుముకుంది. భూమికి 12 మీటర్ల ఎత్తు నుంచి కింద పడింది ఫ్లైట్. ప్రమాదంలో ఎంతమంది చనిపోయారన్న దానిపై స్పష్టత లేదు. విమానం సౌత్ ఎండ్ ఎయిర్పోర్ట్ నుంచి ఎక్కడికి వెళ్తోంది, అందులో ఎంతమంది ప్రయాణిస్తున్నారన్న దానిపై కూడా ఇంకా స్పష్టత రాలేదు. ప్రమాదం జరిగిన వెంటనే ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా గోల్ఫ్ క్లబ్, రగ్బీ క్లబ్లోని ప్రజలను ఖాళీ చేయించారు పోలీసులు. లండన్లో జరిగిన ఘోర విమాన ప్రమాద ఘటనకు సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాం. లండన్ సౌత్ ఎండ్ ఎయిర్పోర్ట్లో విమాన ప్రమాదం చోటు చేసుకుంది. బీచ్ B200 సూపర్ కింగ్ ఎయిర్ టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోయింది. దీంతో భారీ మంటలు ఎగిసిపడ్డాయి. దట్టమైన నల్లని పొగ ఏర్పడింది. ఈ విమానం నెదర్లాండ్స్లోని లెయిలీస్టాడ్కు వెళ్తోంది. డచ్ కంపెనీ అయిన జూస్ ఏవియేషన్ ద్వారా నడపబడుతోంది. వైద్య రవాణా, ఇతర సేవల్లో ప్రత్యేకత కలిగి ఉంది. ఎసెక్స్ పోలీస్, ఈస్ట్ ఆఫ్ ఇంగ్లాండ్ అంబులెన్స్ సర్వీస్, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపడుతున్నారు. సమీపంలోని రోజ్ ఫోర్డ్ 100 గోల్ఫ్ క్లబ్, వెస్ట్ క్లిఫ్ రగ్బీ క్లబ్లు జాగ్రత్తగా ఖాళీ చేయబడ్డాయి. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో ఎంతమంది ఉన్నారు, గాయపడ్డవారు ఎందరు అనే విషయంలో అధికారిక వివరాలు ఇంకా నిర్ధారించలేదు. ప్రస్తుతం ఎయిర్పోర్టు మూసివేశారు. ఇక ఈజీజెట్కు చెందిన ప్యారిస్, ఆలిసాంబే, ఫారో, పామాడి, మల్లోర్కాకు వెళ్లే అనేక విమానాలు రద్దు చేయబడ్డాయి. మరికొన్ని స్టాన్స్టెడ్, గాట్విక్ వంటి ఇతర విమానాశ్రయాలకు మళ్లించబడ్డాయి. యూకే ఎయిర్ యాక్సిడెంట్స్ ఇన్వెస్టిగేషన్ బ్రాంచ్ AAIB ఈ ప్రమాద కారణాన్ని పరిశోధించబోతోంది. కాగా గత బ్రీచ్ క్రాఫ్ట్ B200 సంఘటనలు టెక్నాలజీ, ఆపరేషనల్ సమస్యలను సూచిస్తున్నాయి. మొత్తం మీద లండన్లో జరిగిన ఈ ఘోర విమాన ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తున్నాం. భయంకర దృశ్యాలు అవి. ఒక్కసారిగా దిగ్భ్రాంతి గొల్పే దృశ్యాలు. లండన్ సౌత్ ఎండ్ ఎయిర్పోర్ట్లో జరిగిన ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తున్నాం స్క్రీన్పై. ఈ భయంకర దృశ్యాలు ఒక్కసారిగా అక్కడ విమాన ప్రమాద తీవ్రతను సూచిస్తున్నాయి. Oh my god. Oh yes, what is that? Sick to talk about it, just watch it. Is it hot? Oh, that's Oh my god. Oh yes, what is that? Sick to talk about it, just watch it. Is it hot? Oh, that's Oh my god. Oh yes, what is that? Sick to talk about it, just watch it. Is it hot? Oh, that's Oh my god. Oh yes, what is that? Sick to talk బ్రిటన్లోని సౌత్ ఎండ్ ఎయిర్పోర్ట్లో ఈ ఘటన జరిగింది. బీచ్ క్రాఫ్ట్ కింగ్ ఎయిర్ B200 అనే చిన్న ప్రయాణికుల విమానం కూలిపోయింది. ఆదివారం సాయంత్రం 4 గంటలకు ఈజీజెట్ కంపెనీకి చెందిన ఈ విమానం నెదర్లాండ్స్లోని లెయిలీస్టాడ్ విమానాశ్రయానికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ చిన్న విమానం 12 మీటర్ల పొడవు ఉంటుంది. ఇక అత్యవసర సిబ్బంది పనిచేస్తున్నారని, ప్రజలు ఈ ప్రాంతం నుంచి దూరంగా ఉండాలని సౌత్ ఎండ్ ఎంపీ డేవిడ్ బర్టన్ శాంసన్ కోరుతున్నారు. ఈ ప్రమాదం ఎయిర్పోర్ట్ సమీపంలోని వెస్ట్ క్లిఫ్ రగ్బీ క్లబ్కు అత్యంత సమీపంలో జరిగింది. ఘటన జరిగిన సమయంలో క్లబ్లో 250 మంది ఉన్నట్టు తెలుస్తుంది. అయితే విమానం ఈ క్లబ్కు 1000 మీటర్ల దూరంలో కూలినట్టు తెలుస్తుంది. కాబట్టి ఎవరికి ఇంకా ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఇక రోజ్ ఫోర్డ్ గోల్ఫ్ క్లబ్ కూడా విమాన ప్రమాదం జరిగిన ప్రాంతానికి అతి దగ్గరలో ఉంది. అయితే అక్కడి వరకు కూడా సురక్షితంగా ఉన్నట్టు తెలుస్తుంది. అయితే భారీ పేలుడు దాటికి ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొంది. దీంతో వీటిని ఖాళీ చేసినట్టుగా చెప్తున్నారు. ఈజీజెట్ వంటి విమానయాన సంస్థలు బ్రిటన్లోని దక్షిణ ప్రాంతంలో ఈ విమానాశ్రయాన్ని ఉపయోగిస్తున్నాయి. ప్రతి వారం 20 మార్గాల్లో 122 విమానాలను ఈజీజెట్ నడుపుతోంది. ఇక ఈ ప్రమాదం తర్వాత ప్యారిస్, అలికాంబే, ఫారో, ఫాల్మా, మల్లోర్కాకు వెళ్లే ఈజీజెట్ విమానాలను రద్దు చేశారు. అత్యవసర సిబ్బంది, అంబులెన్స్,
వైద్య నిపుణులు, సీనియర్ పారామెడిక్ సహా 4 సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారంటూ ఈస్ట్ ఆఫ్ ఇంగ్లాండ్ అంబులెన్స్ సర్వీస్ చెప్తుంది. ఈ ప్రమాదం చాలా తీవ్రమైందని సౌత్ ఎండ్ విమానాశ్రయ వర్గాలు అయితే చెప్తున్నాయి. సో ఎంతమంది ఈ ప్రమాదంలో చనిపోయారనేది మాత్రం ఇప్పటివరకు పూర్తి వివరాలు అయితే అందలేదు. ఘోర విమాన ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తున్నాం. లండన్లోని సౌత్ ఎండ్ ఎయిర్పోర్ట్లో చోటు చేసుకుంది. సరిగ్గా ఆదివారం 4 గంటలకు ఈ విమానం సౌత్ ఎండ్ ఆన్ సీలోని ప్రదేశంలో 12 మీటర్ల విమానం మంటల్లో చిక్కున్నట్లు తమకు సమాచారం అందినట్టుగా ఎసెక్స్ పోలీస్ చెప్తున్నారు. ఇక మృతుల సంఖ్యపై ఇప్పటివరకైతే ఎలాంటి నిర్ధారణ చేయలేదు. డచ్ కంపెనీ జ్యూస్ ఏవియేషన్ తమ సుజీ విమానం లండన్ సౌత్ ఎండ్ ఎయిర్పోర్ట్ నుంచి ప్రమాదానికి గురైనట్టుగా కూడా ధృవీకరించింది. నెదర్లాండ్స్ లెలిస్టాడ్ విమానాశ్రయంలో పనిచేస్తున్న ఈ కంపెనీ దర్యాప్తులో అధికారులకు మద్దతు ఇస్తున్నామంటగా చెప్తోంది. గ్రీకు రాజధాని ఎథెన్స్ నుంచి క్రొయేషియాలోని పులాకు వెళ్ళి సౌత్ ఎండ్కు చేరుకుంది. సాయంత్రం లెలిస్టాడ్ విమానాశ్రయానికి తిరిగి రావాలని ప్లానింగ్ ప్రకారం వెళ్తోంది. ఎసెక్స్లోని బెల్లేరికకు చెందిన జాన్ జాన్సన్ అలాగే అతని భార్య పిల్లలతో కలిసి విమానాలను చూస్తుండగా విమానం నేలపై దూసుకుపోయిన తర్వాత భారీ అగ్నిగోళం కనిపించింది. దాన్ని అతను చిత్రీకరించాడు. ఇక ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ సమాచారాన్ని పూర్తి వివరాలు అందించాల్సి ఉంది. ఇంకా మొత్తం మీద ప్రమాదం జరిగిన తీరు చూస్తుంటే ఎంతమంది చనిపోయారని మాత్రం తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఉన్నటువంటి క్లబ్లన్నీ కూడా ఖాళీ చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఇక ఈ ఘటనకు సంబంధించి ప్రస్తుతం అయితే అధికారులు ఇంకా ఎలాంటి క్యాజువాలిటీస్ నిర్ధారణ చేయాలంటే ఎంతమంది చనిపోయారనేది కూడా పూర్తిస్థాయి వివరాలు అందలేదు. ఇక విమానం కూలిపోయిన వెంటనే ఆకాశంలోకి అగ్నిగోళం ఎగిసిపడి భారీ మంటలు చెర్రేగాయి. దట్టమైన నల్లటి పొగలు మీరు స్క్రీన్పై చూస్తున్నారు. డిస్టర్బింగ్ విజువల్స్ అవి. లండన్లోని సౌత్ ఎండ్ విమానాశ్రయంలో చిన్నపాటి విమానం కూలింది. బీచ్ B200 సూపర్ కింగ్ ఎయిర్ అంటారు దీన్ని. ఇక ఫ్లైట్ ట్రాకింగ్ డేటా ప్రకారం ఆ విమానం సాయంత్రం 4 గంటలకు లెలిస్టాడ్కు బయలుదేరి క్రొయేషియా నుంచి తెల్లవారుజామున చేరుకున్న ఆ విమానం 4 గంటలకు సరిగ్గా ప్రమాదానికి గురైనట్టుగా చెప్తున్నారు. దీంతో ఈ విమాన ప్రమాదానికి ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు వెల్లడించేందుకైతే అధికారులు కాస్త సమయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. భారీ విమాన ప్రమాదంతో ఒక్కసారిగా ప్రాంతంలో దట్టమైన పొగలైతే అలుముకున్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం అధికారులు అయితే సహాయక చర్యలో నిమగ్నమయ్యారు. Oh my god. Oh, yes, what is that? Sick to talk about how big, but it's just a plane. Is that how sick? Oh, that's a...